హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ అరటికాయ వేపుడు. దీని రుచి ముందు నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే చేపల వేపుడు కూడా దిగదుడిపే. అంత అద్భుతంగా కరకరలాడుతూ మసాలా ఘాటుతో ప్రతి ముక్క మిమ్మల్ని మరో ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది. ఈ అరటికాయ ఫ్రై లెట్ స్టార్ట్. ముందుగా పచ్చి అరటికాయ తొక్కను పీలర్ సహాయంతో పూర్తిగా తీసి నీటిలో వేయండి. ఇప్పుడు దీనిని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా పొడవాటి ముక్కలుగా అంటే ఫిష్ ఫ్రై ముక్కల్లా కోసుకోవాలి. కోసిన వెంటనే వాటిని ఉప్పు కలిపిన నీటిలో వేయాలి, లేకపోతే ముక్కలు నల్లబడతాయని గుర్తుంచుకోండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ రవ్వ, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అర టీ స్పూన్ సోంపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మసాలాలన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు నీటిలో నుండి అరటికాయ ముక్కలను తీసి వాటిపై తడి ఆరిపోకుండా చూసుకొని మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని ప్రతి ముక్కకు బాగా పట్టేలా పట్టించాలి. మసాలా పట్టించిన ముక్కలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. దీనివల్ల మసాలాలోని రుచులు ముక్కలకు బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ లేదా తవా పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక మసాలా పట్టిన అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా ప్యాన్ పై పెట్టాలి. మంటను మీడియంలో ఉంచి ఒకవైపు బంగారు రంగులోనికి మారి కరకరలాడేలా వేగాక రెండో వైపుకి తిప్పి అదే విధంగా అన్నిటినీ వేయించుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే అరటికాయ వేపుడు రెడీ. పిల్లల నుంచి పెద్దల దాకా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి అరటికాయ వేపుడు చేసి చూడండి, మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఈ సింపుల్ అరటికాయ వేపుడు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.